టీడీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం ఏదైతే 2024 ఘన విజయం సాధించింది. టీడీపీ కూటమి జనసేన, బీజేపీ కూటమితో ఘన విజయం సాధించింది. నేనైతే ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పారు కదా మేనిఫెస్టో చూసిన తర్వాత చాలా అంటే చాలా నాకైతే చాలా సంతోషం అనిపించింది. రాష్ట్ర ప్రజలకి ఇంకా ఇబ్బంది లేదు. ఏదైతే పథకాలు అందించారో పథకాలతో ప్రశాంతంగా బతకొచ్చు, హ్యాపీగా ఉంటుందని. కానీ ఏదైతే ఎలక్షన్స్‌లో గెలిచిన దాని టైం కానించి రాష్ట్రంలో విచిత్రమైన అసలు ఊహించలేదు నేనైతే టీడీపీ పార్టీ ఇలా చేసిద్దని నేనైతే ఊహించల. అంత దారుణంగా అసలు ఇప్పటి వరకు ఎక్కడ కనివిరిగి మన రాష్ట్రంలో కాదుగా మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడు జరిగి ఉండదు కానంట. ఏది ప్రతిపక్ష పార్టీలో ఉన్న కార్యకర్తల మీద దాడి చేసి, దౌర్జన్యం చేసి, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసి, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తగలబెట్టడమో, లేకపోతే సచివాలయం కూల్చేయడమో అసలు నేనైతే ఊహించలేని విషయం. అయితే మామూలుగా ఒక కార్యకర్తని అడిగాను. నేను మామూలుగా మన టీడీపీకి సంబంధించిన కార్యకర్త మనకు క్లోజ్ దోస్తు, పార్టీకి సంబంధం లేకుండా ఫ్రెండ్ మామూలుగా. ఏంది మామ ఇది టీడీపీ వాళ్ళు మీరు ఎంత అరాచకం సృష్టిస్తున్నారు, ఏంది మామ అని. అది అప్పుడు గతంలో కానీ వైసీపీ వాళ్ళు కానీ ప్రజావేదికను కూల్చేశారు కదా అని అన్నారు. ఓకే, వాళ్ళు కూల్చేశారబ్బా, వాళ్ళు ఇదైనోళ్ళు, వాళ్ళు కూల్చేశారు. సరే మీరు కానీ ఆ తప్పే చేస్తారా? మీరు అంతకంటే ఎక్కువ తప్పులు చేస్తున్నారు కదా మామ అంటే, కక్షకి ప్రతిపక్షం మామూలుగా ఉండదు కక్ష, దానికి ఎదురుదాడి ఈ 5 సంవత్సరాలు ఇలానే కొనసాగుతాయి అని అన్నాడు. ఇలా కొనసాగితే మరి ఎలా మామ అని అంటే, దాడులు కొనసాగకపోతే ఎట్ట కుదిరిద్ది మామ, అట్లా ఊరుకోం, గతంలో కానీ మమ్మల్ని ఎట్నే టార్చర్ చేశారు అన్న. ఎక్కడ చేశారు మామ, ఇలానే కత్తులతో దాడులు చేసుకొని కార్యకర్తల మీదకి దౌర్జన్య బలం, వాళ్ళ ఆస్తిని ధ్వంసం చేయడం ఇలా ఎప్పుడైనా జరిగాయా? గతంలో అంటే ప్రజావేదికను కూల్చేశారు, ఎవరో అక్కడక్కడ ఎక్కడో అయినా జరిగి ఉంటాయే తప్ప ఇంత దారుణంగా ఏదైతే కత్తులు తీసుకొని, కర్రలు తీసుకొని దౌర్జన్యంగా రోడ్డు మీదనే పొడిపించుకోవడం, మోకాళ్ళ మీద నిలబెట్టుకొని దండాలు పెట్టించుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్ మావా? ఇది అరాచక పాలనే కదా. ఏదైతే మనం పరిపాలన అని అందియడానికి వచ్చాను కానీ ఇట్లాంటి అరాచక పరిపాలన కాదు కదా. మళ్ళీ నెక్స్ట్ ఒక శాశ్వతంగా ఇదే టీడీపీ ప్రభుత్వం కాదు ఉండదు కదా, రేపు వాళ్ళు వస్తే మళ్ళీ ఎట్నే కొనసాగుద్ది కదా. ఇది కరెక్టా మామ అంటే, కరెక్ట్గా అంత నాకైతే లేదు కానీ మామ, గతంలో వాళ్ళు చేశారు కాబట్టి మేము ఇప్పుడు చేస్తామని. అయితే నా అభిప్రాయం ఏంటంటే ఇలా చేయడం, ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు గారిది, అదేవిధంగా బీజేపీ మద్దతు, అదేవిధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు గెలిచారు. గెలిచిన తర్వాత పరిపాలన అందియాల. తర్వాత నెక్స్ట్ లోకేష్ బాబు గారు ఫ్యూచరు. ఇది 2024 అందరూ ఎడ్యుకేషన్ పర్సన్స్, ఎడ్యుకేషన్ లెవెల్లో ఆలోచించేవాళ్ళు. ఇట్లా కొట్లాట్లు, తగాదలు, గొడవలు, కత్తులతో గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు అది ఎవరు ఇష్టపడరు. ఎవరో దాన్ని వ్యతిరేకించి కొట్లాట్లు, గొడవలు అనేది వ్యతిరేకించేది. విజనరీ ఉన్న బాబు గారు ఇంత విధ్వంసం సృష్టించడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు కానీ ఒక అభిప్రాయం. ఎందుకంటే ఇలా చేయడం ఏ పార్టీకి కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు చేశారని మనం చేసామనుకో, మనం ఇంకా విధ్వంసం సృష్టించాం కదా. ఇప్పుడు సచివాలయాన్ని కొన్ని 10 నిమిషాలు ధ్వంసం చేశారు. మొత్తం వైఎస్ఆర్ విగ్రహం ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులను కానీ కూల్చేసే విధంగా ఇంత కక్షగట్టిగా, ఇంత క్రూరత్వంగా, ఇంత దారుణంగా తయారవడమో ఏదైనా టీడీపీ పార్టీకి కరెక్టేనా ఇది? నాకైతే ఇది టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారంటే కరెక్ట్ కాదు. ఇది అసలు మంచి పద్ధతి కాదు. ఇది ఏకంగా రాష్ట్రం మీదే చెడు ప్రభావం చూపించిద్దని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి రావడానికి కానీ రాష్ట్రంలో ఇంత అరాచకం సృష్టిస్తా, ఇంత బీభత్సం సృష్టించి పెట్టుబడి మేము ఎలా పెట్టాలనే కొంచెం జనాలకు కానీ వచ్చే వాళ్ళకి కానీ ఒక డౌట్ పడిపోతే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావడానికి కానీ అవ్వకపోవడానికి కానీ ఇవి కారణాలు. నాకు తెలిసి 100% ఏదైతే లోకేష్ బాబు గారు గెలవకముందు ఏదైతే 100 రోజుల్లో 100 కంపెనీలు చేస్తామన్నారు, 100 రోజుల్లో 100 కంపెనీలు పక్కకు పెట్టండి, 100 మందిని మన రాష్ట్రానికి తీసుకురాగలరా ఇలాంటి అరాచకాల వల్ల?